సమ్టైమ్స్ మనం చేసే చిన్న చిన్న మార్పులు చేర్పులు మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదా. ఈ టేబుల్ రన్నర్ తెచ్చి చాలా రోజులైంది, ఇంకా రిబ్బన్ కటింగ్ అయితే జరగలేదు. సో వై నాట్ టుడే? మంచి బ్రైట్ టేబుల్ సెట్టింగ్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మైట్ లిఫ్ట్ మై మూడ్స్ దిస్ సన్నీ మార్నింగ్. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తుంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఈ టేబుల్ రన్నర్ నేను ఐకియా క్రిస్మస్ డీల్స్లో తీసుకున్నాను. ఈ లేజీ సూజన్ అంతకుముందే తీసుకున్నాను. ఇది ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. కాకపోతే ఈరోజు రన్నర్ మార్చాను కాబట్టి రీఅరేంజ్ చేస్తున్నాను అంతే. దిస్ రెడ్ కలర్ రన్నర్ ఈస్ కాంప్లిమెంటింగ్ మై డైనింగ్ టేబుల్ అండ్ ఇట్స్ గోయింగ్ వెల్ విత్ మై కర్టన్స్ ఆల్సో. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ గుడ్ విత్ మై టేబుల్ మేక్ ఓవర్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ హెల్దీ ఈటింగ్. లెట్స్ గో ఇన్ టు ద కిచెన్. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ వెల్కమ్ యూ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ యామ్స్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ వాచ్ ద వీడియో ఫుల్లీ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఇన్ ద ఎండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అ ప్యాన్ కేక్ రెసిపీ. మైదాతో కాదండి, అన్నీ రెడీ చేసుకున్నాను కానీ కలుపుకోవడానికి గిన్నె తీసుకోలేదు. సో ఒక గిన్నె కూడా తీసుకొని దాంట్లో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. యాక్చువల్గా నేను ఒక రెసిపీ బుక్ ఫాలో అవుతాను. ఇవి ఇందులో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు మర్చిపోవద్దు, అందులో మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి అని రెసిపీ బుక్లో రాసి పెట్టుకుంటాను. సో దాన్ని చూసుకుంటూ చేసుకుందాము. సో ముందు 3/4 కప్పు ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నాను. సో మైదా కాదని చెప్పాను కదా, దీంట్లో నేను ఆల్మండ్ ఫ్లోర్ యూస్ చేస్తున్నానండి. ఆల్మండ్ ఫ్లోర్ మనకు అమెజాన్లో దొరుకుతుంది, అన్ని సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటాను. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/4 టీ స్పూన్ సినమన్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇవి వేసాక ఒక హోల్ ఎగ్ వేసేద్దాము. దీంట్లో నేను ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఎనీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఆర్ రెగ్యులర్ మిల్క్ యాజ్ పర్ యువర్ చాయిస్ యూ కెన్ యూజ్ అండి. 1/3 కప్ ఆఫ్ మిల్క్ వీ హ్యావ్ టు యాడ్. ఒక విస్కర్ని యూస్ చేస్తూ బాగా స్మూత్గా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఫైనల్గా మన బ్యాటర్ ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుంది. మెజర్మెంట్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలా చెప్పినట్టు వేస్తే బ్యాటర్ ఇలాగే వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్లో కొంచెం బటర్ లేకపోతే కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ అదర్ కుకింగ్ ఆయిల్ యాజ్ పర్ యువర్ చాయిస్. మీడియం హీట్ మీదే ఉంచాలి. ప్యాన్ మరీ వేడెక్కిపోకుండా బ్యాటర్ ఒకసారి బాగా కలిపి అప్పుడు ప్యాన్లో వేయండి. ఈ పిండితో మనకి 4 ప్యాన్ కేక్స్ వస్తాయి, 2 per సర్వింగ్. ప్యాన్ కేక్ వేసే ముందు ప్యాన్లో బటర్ మొత్తం ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసి 1.5 లాడల్ ఫుల్ వేస్తే మనకి సరిపోతుంది. ఆర్ అదర్వైజ్ మీరు పెద్ద ప్యాన్ పెడితే దాంట్లో 2 కూడా ఒకేసారి వేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ వాట్ సైజ్ ఆఫ్ ప్యాన్ యూ హ్యావ్ మీరు వేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఫర్ 2 సర్వింగ్స్ దిస్ బ్యాటర్. పిండి వేసేటప్పుడు మంటని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి వేస్తే స్పూన్ కతుక్కోపోకుండా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి పిండిని సరిగ్గా స్ప్రెడ్ చేశాక అప్పుడు మంటను మళ్ళీ మీడియంలోకి పెంచి మూత పెట్టి ప్యాన్ కేక్స్ కుక్ చేయాలి. 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేస్తే ప్యాన్ కేక్స్ ఉడికాయా లేదా అని తెలుస్తుంది. పూర్తిగా కుక్ అవ్వకపోతే ఇలా బ్రేక్ అయిపోతుంది. సో మరలా మూత పెట్టి ఒక పక్క కంప్లీట్గా కాలే వరకు అలాగే ఉంచాలి. 1 side ప్రాపర్గా కుక్ అవ్వడానికి 3 to 4 minutes పడుతుందండి. దెన్ టర్న్ ఇట్ ఆన్ టు అదర్ సైడ్ అండ్ కంటిన్యూ ద కుకింగ్ ఇన్ ద సేమ్ వే. లైక్ మూత పెట్టి రెండో పక్క కూడా కాలిందా లేదా చూసుకొని అటుపక్క కూడా కంప్లీట్గా కాలే వరకు ఉంచి మీన్స్ అనదర్ 3 to 4 minutes. సో 1 ప్యాన్ కేక్ వేయడానికి మనకి ఈజీగా 7 to 8 minutes పడుతుంది. ఇదైతే 2 పక్కల ప్రాపర్గా కుక్ అయింది. మీకు రెండో పక్క కూడా బాగా ఎర్రగా కావాలి అంటే ఇంకో 1 minute ఎక్స్ట్రా ఉంచితే సరిపోతుంది. ఈ ప్యాన్ కేక్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఇదే ప్రొసీజర్లో రిమైనింగ్ బ్యాటర్తో కూడా ప్యాన్ కేక్స్ వేసుకుంటే సరిపోతుంది. బట్ ఎవ్రీ టైం బటర్ తోటి కంపల్సరీ ప్యాన్ని గ్లేజ్ చేసి అప్పుడు వేయండి. సో దట్ ద టేస్ట్ విల్ బీ నైస్ అండ్ ఈ బ్యాటర్ కూడా ప్యాన్ కతుక్కోకుండా మనకి బాగా వస్తుంది. సో ఈ విధంగా నాకు 4 ప్యాన్ కేక్స్ వచ్చాయండి. నౌ ఇట్స్ టైమ్ టు సర్వ్ అండ్ ఈట్. యాక్చువల్లీ లో కార్బ్ డైట్స్లో ఉన్నప్పుడు కార్బ్ ఆర్ షుగర్ క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోయి బింజ్ ఈటింగ్ స్టార్ట్ చేసేస్తాము. అంతవరకు మన పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది అండ్ వీ ఫీల్ రియల్లీ బ్యాడ్ ఆల్సో. సో ఇలా మనం తగిన మోతాదులో పక్కన ఫ్రెష్ ఫ్రూట్ లైక్ 1/4 బనానా అండ్ ఫ్యూ బెర్రీస్, బ్లూబెర్రీస్ ఆర్ స్ట్రాబెర్రీస్ ఇలాంటివి సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ ఫ్లోర్ వల్ల స్మాల్ క్వాంటిటీ అయినా కానీ టమ్మీ ఫుల్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ వల్ల షుగర్ క్రేవింగ్స్ కూడా ఉండవు. సో డూ ట్రై అండ్ సీ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. నౌ హెడింగ్ ఆన్ టు అవర్ సెకండ్ రెసిపీ, యాపిల్ వాల్నట్ బేక్ అంటే అవన్లో ఏం కాదండి, స్టవ్ మీదే చేద్దాము. ఇక్కడ నేను 1 టీ స్పూన్ బటర్ వేట్ చేసి ఒక చిన్న యాపిల్ని కట్ చేసి ఆ పీసెస్
5 చాప్డ్ వాల్నట్స్ అవి కూడా వేసి బటర్లో సాటే చేస్తున్నాను. ఇవి సాటే చేస్తున్నప్పుడు పక్కనే ఒక హోల్ ఎగ్ని బాగా బీట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. యాపిల్ స్లైట్లీ బ్రౌన్ అయ్యాక కొంచెం అంటే లెస్ దాన్ 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి దాంతోపాటు 1 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. యాపిల్ అండ్ సిన్నమన్ కాంబినేషనే మనకు ఒక స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. సో వీటిని బాగా మిక్స్ చేశాక బీట్ చేసి పెట్టుకున్న హోల్ ఎగ్ని ఈ ఫ్రూట్ అండ్ నట్ మిక్స్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కుక్ చేస్తే ఎగ్ మాడిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఒక పక్క కుక్ అయ్యాక ఇంకో పక్కకి టర్న్ చేసి బోత్ సైడ్స్ ప్రాపర్గా బ్రౌన్ అయ్యాక సర్వ్ చేసేయడమే. పైన ఇంకొంచెం సిన్నమన్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని తినండి. యూ విల్ నాట్ మిస్ ఈటింగ్ స్వీట్ దట్ డే. సీరియస్లీ ఐమ్ టెల్లింగ్ యూ షుడ్ ట్రై దిస్ షుగర్లెస్ యాపిల్ వాల్నట్ బేక్. ఇక లాస్ట్ వన్, మై మోస్ట్ ఫేవరెట్ ఓట్ మీల్. ఒక కప్పు వాటర్ వెయిట్ చేసి అందులో 40 grams ఓట్స్ యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్ మీద ఓట్స్ కొంచెం మెత్తబడే వరకు ఉంచండి. నేనైతే ఇక్కడ రోల్డ్ ఓట్ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నాను. క్వేకర్ ఓట్స్ కన్నా ఇలాంటివి బెటర్ అండి. 15 grams చాప్డ్ వాల్నట్స్, ఒక మీడియం చాప్డ్ యాపిల్, దీనికి స్కిన్ పీల్ చేసేసాను. ఇవి వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీదనే మూత కొంచెం వారగా పెట్టి ఉడకనివ్వండి. 1 minute ఆర్ అ బిట్ మోర్, అంతే అండి. యాపిల్ వెంటనే మెత్తబడిపోతుంది కదా. మరి యాపిల్ పీసెస్ పేస్ట్ అయిపోకుండా కొంచెం క్రంచీనెస్ ఉండేటట్లుగా గమనిస్తూ దీంట్లో ఒక 1/4 కప్పు ఆల్మండ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు ఆల్మండ్ మిల్క్ యూస్ చేయాలని రూల్ ఏం లేదు. ఈ ఓట్ మీల్ని ప్లెయిన్ వాటర్లో చేసుకోవచ్చు, లేదంటే కొంచెం రెగ్యులర్ మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఫైనల్గా కొంచెం సిన్నమన్ పౌడర్ స్ప్రింకిల్ చేద్దాము. యాపిల్ సిన్నమన్ కాంబినేషన్ ఈజ్ రియల్లీ ద బెస్ట్ అండి. ట్రై చేసి చూడండి. దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి వి విల్ అలవ్ ఇట్ టు సెటిల్. నాకైతే ఓట్ మీల్ పొగలు కక్కుతున్నప్పుడే తినాలనిపిస్తుంది. వేడివేడిగానే ఇష్టము. ఈ ఓట్ మీల్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని విత్ మోర్ ఫ్రూట్ లైక్ మోర్ యాపిల్ స్లైసెస్, సమ్ బెర్రీస్ అండ్ మోర్ వాల్నట్స్ ఇవన్నీ వేసి సర్వ్ చేసుకొని తిని చూడండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపించినప్పుడు దీస్ ఆర్ రియల్లీ ద గుడ్ వన్స్. న్యాచురల్ ఫ్రూట్ తీసుకునే దానివల్ల మన షుగర్ క్రేవింగ్స్ని మనం కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. సో ఇవి బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నప్పుడు రిమైనింగ్ డే షుగర్ మీద క్రేవింగ్ లేకుండా వీ కెన్ మేనేజ్. కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం బాగలేదు, అయినా మీరు చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్. టిల్ దెన్, బాయ్.